అందరికీ నమస్తే. మామీ అండ్ మమ్మూ ఛానల్కి స్వాగతం. ప్రతి ఏడాది మార్చ్ 24న మనం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజును ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక అంటువ్యాధుల్లో ఒకటైన క్షయవ్యాధి గురించి అవగాహన కల్పించడానికి అంకితం చేశారు. క్షయవ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియం వల్ల కలుగుతుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. కానీ మస్తిష్కం, వెన్నుపాము, మూత్రపిండాలు వంటి ఇతర శరీర భాగాలకు కూడా వ్యాపించవచ్చు. క్షయవ్యాధి బాధిత వ్యక్తి తుమ్ము లేదా దగ్గు ద్వారా, గాలిలోకి వెళ్లే చిన్న చిన్న తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల మందికి కొత్తగా క్షయవ్యాధిని నిర్ధారించారు. ఇంకా 12 లక్షల మందికి పైగా ఈ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో 2024లో సుమారు 26 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇది ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యగా నమోదైన గణాంకం. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మరింత అవగాహన అవసరం ఉంది. 1882 సంవత్సరంలో డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయవ్యాధి కారకమైన బ్యాక్టీరియాని కనుక్కోవడం ద్వారా ఈ వ్యాధి వివరాలపై చారిత్రాత్మక ముందడుగు వేశారు. ఈ ఘట్టాన్ని గుర్తిస్తూ 1982లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం రివైజ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2025 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యం సాధించడానికి ప్రత్యేక పథకాలు అమల్లో ఉన్నాయి. డాట్స్ విధానం ద్వారా క్షయవ్యాధి రోగులకు ఉచితంగా మందులు అందించబడతాయి. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ చికిత్స కోసం డాట్స్ ప్లస్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ చర్యలు క్షయవ్యాధి నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాదు, క్షయవ్యాధి రోగుల వివరాలు నమోదు చేయడానికి నిక్షయ్ ఐడి అనేది ఉపయోగిస్తారు. ఇది ప్రతి రోగికి ప్రత్యేకంగా ఇస్తారు. ఇది రోగి చికిత్సను ట్రాక్ చేయడంలో మరియు వారికి అవసరమైన సేవలను అందించడంలో సహాయపడుతుంది. అయితే నిక్షయ్ ఐడి ద్వారా రోగుల వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఈ సమాచారం కేవలం వైద్యులకే అందుబాటులో ఉంటుంది. రోగుల గోప్యతను పూర్తిగా పరిరక్షించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కలిగిన చర్యల్లో ఒకటిగా ఉంది. క్షయవ్యాధి లక్షణాలు: 2 వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు, రాత్రిపూట చెమటలు, శరీరం బరువు తగ్గడం, అధిక జ్వరం, రక్తంతో కూడిన దగ్గు. క్షయవ్యాధిని నివారించడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: దగ్గు లేదా తుమ్ము సమయంలో ముక్కు, నోటిని కప్పుకోవాలి. శుభ్రతను పాటించి చేతులను కడగడం తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మందులను పూర్తిగా తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. రోగులు ఇతరులతో దూరంగా ఉండాలి. ప్రభుత్వం ఉచిత పరీక్షలు మరియు చికిత్సలు అందిస్తోంది. రక్త పరీక్షలు, స్ఫూటం పరీక్షలు, ఇంకా సిబినాట్ వంటి టెస్టులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఈ సేవలను వినియోగించుకోండి. రోగి తన ఆరోగ్య సమాచారాన్ని నిక్షయ్ ఐడి ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. ఎస్, వీ కెన్ ఎండ్ టీబీ. క్షయవ్యాధిని నిర్మూలించడానికి అవగాహన మరియు సహకారం అత్యవసరం. మేము అందిస్తున్న ఆరోగ్య సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. మరిన్ని ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం మా మామీ అండ్ మమ్మూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లో.